హాయ్ అండి. 'రాజమౌళి, మహేష్ బాబు' ఇదొక క్రేజీ కాంబినేషన్ అండి. ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో నాకైతే తెలీదు. నాకు తెలిసి ఎంటైర్ ఇండియా మొత్తం ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత బజ్ క్రియేట్ చేశాడు 'రాజమౌళి'. సో, ఈ మూవీలో అయితే ఆల్రెడీ మహేష్ బాబు హీరోగా అండ్ 'పృథ్వీరాజ్' అయితే విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడండి. ప్రియాంక చోప్రా కూడా ఉంది హీరోయిన్. అయితే 'పృథ్వీరాజ్' ఈరోజు ఆయన సినిమాలో ఎలా ఉండబోతుందని చెప్పి ఆ లుక్ అయితే రివీల్ చేశారండి. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే అది పెద్ద 'రాజమౌళి' అంటే మనకొక బ్రాండ్, ఒక చాలా టాప్ ఇమేజ్ ఉంది ఆయనకి. సో, ఆయన ఆల్రెడీ 'బాహుబలిలో' ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి మనకి. 'ఆర్ఆర్‌లో' ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్ గాని ఆ లుక్స్ మాత్రం చాలా చాలా బాగుండేవి. సో, ఇది ఇప్పుడు ఈరోజు 'పృథ్వీరాజ్' అయితే కుంభగానిచే ఒక క్యారెక్టర్ అయితే రివీల్ చేశారు. సో, వీల్ చైర్‌పై కూర్చునే ఉండే లుక్ అది. సో, వెనకాతలైతే రోబోటిక్స్ లాంటి చేతులు కూడా ఉన్నాయి ఎక్స్‌ట్రాగా. సో, ఆ లుక్ అయితే అంత సాటిస్ఫై అవ్వలేదండి నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ చూసిన తర్వాత మనకు ఆల్రెడీ 'సూర్య' గారి 24 మూవీలో గాని, లేకపోతే 'క్రిష్ 3లో' వివేక్ ఒబెరాయ్ క్యారెక్టర్ గాని, సో సిమిలర్ గా ఉందండి అది. సో ఆల్రెడీ ఎక్కడో చూసినట్టుంది. సో అంత అయితే మూమెంట్స్ అయితే గూస్ బంప్స్ అయితే రాలేదు నాకైతే. నాకే కాదు, చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. సో ఎందుకు రాజమౌళి ఇలా చేశాడు? ఫస్ట్ టైం రాజమౌళి నుంచి ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఒక అప్డేట్ అని చెప్పేసి. సో చాలా మంది సాటిస్ఫై అయితే అవ్వలేదండి. సో ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ నవంబర్ 15 పెద్ద షో ఉంది కదా, మహేష్ బాబు లుక్ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు కదా. సో దానిపై పడుతుందా లేదని చూడాలి మరి. సో అది మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే మహేష్ బాబు, రాజమౌళి, ఎందుకంటే మూవీ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. ఇంతవరకు ఒక అప్డేట్ రాలేదు. సినిమా టైటిల్ ఏంటో తెలియదు. ఇంతవరకు ఏమీ రివీల్ చేయలేదు. ఫస్ట్ టైం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో హ్యాష్ ట్యాగ్ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ తో ట్రైనింగ్ చేస్తున్నారు. ఇంతవరకు ఏ అప్డేట్ కూడా రాలేదు. ఒక ఫోటో అయితే మాత్రం వచ్చింది. అది కూడా ఫేస్ కనబడకుండా. సో ఆ లుక్ మాత్రం నాకు తెలిసి డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి మనం కోరుకోవాలి. ఎందుకంటే సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇండియా లెవెల్లో ఉన్నాయి. ఇండియా మొత్తం ఎంటైర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి పేరు అమాంతం పెరిగిపోయిందండి. సో ఏదైతే ఈ రోజు లుక్ అయితే మాత్రం నేను కాదండి, చాలా మంది సాటిస్ఫై అవ్వలేదు. ఆల్రెడీ ఎక్కడో కాపీ పేస్ట్ లా ఉంది అది. సో రాజమౌళి కొంచెం థింక్ చేయాల్సింది. ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదండి. ఎస్ఎస్ఎంబి 29 నాకు తెలిసి భారీ బడ్జెట్ ఇది. నాకు తెలిసి టాప్ అన్ని లాంగ్వేజ్ లో రాబోతుంది. సో చాలా ఆఫ్రికా, చాలా కంట్రీలో కూడా షూట్ చేస్తున్నారు ఇది. సో చాలా బాగుంటదని చెప్పేసి బస్ క్రియేట్ చేశారు. సో అటువంటి సోగా ఈ లుక్ చేసేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారండి. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చూద్దాం మరి. ఇంకెన్ని రోజులు లేదు, నవంబర్ 15 వన్ మోర్ వీక్ అన్నమాట. సో ఆ ఈవెంట్ మాత్రం మహేష్ బాబు లుక్ మాత్రం అదిరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అది టాప్ లెవెల్కి వెళ్ళాలి. దాంతో బజ్ టాప్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇంతవరకు ఇప్పుడు ఏదైతే 'పృథ్వీరాజ్' అయితే సాటిస్ఫై అవ్వలేదు. చాలా చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ట్విట్టర్ లో గానీ. రాజమౌళి మేబీ ఆ ట్రోల్స్ చూసి ఇంకో లుక్ రివీల్ చేస్తారా లేదని చూడాలి. లేకపోతే ఎందుకు ఇలా చేశారని చెప్పేసి మేబీ ఆ రోజు నవంబర్ 15 నేను క్లారిఫై ఇస్తే మాత్రం అభిమానులైతే కొంచెం హ్యాపీగా ఉంటారు. చూద్దాం మరి, ఇంకెన్ని రోజులు లేదు కదా, వన్ మోర్ వీక్ అన్నమాట. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.